నీచమైన దేశం. వాళ్ళకి నష్టం వచ్చినా దానివల్ల వాడికి ఎటువంటి నష్టమో లేదు, వాడు దాని గురించి పట్టించుకోడు, స్పందన ఉండదు వాడికి. వాళ్ళ ఆర్మీ చీఫ్స్ అందరూ కూడాను, మాజీ ఆర్మీ అధికారులు అందరూ కూడా ఎవరు కూడా పాకిస్తాన్ లో లేరు. వాళ్ళందరూ కెనడా, న్యూజిలాండ్, యూకే, ఎక్కడెక్కడో పోయి అద్భుతమైనటువంటి పలేషియల్ బంగ్లాస్ కొనుక్కున్నారు వాళ్ళు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దగ్గర కొన్ని ఐలాండ్స్ కొనుక్కున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ విలాసమైనటువంటి జీవితంలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ధనాన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడానికి మాత్రమే వాళ్ళు ఫోకస్ చేస్తారు. పాకిస్తాన్ అంటే వాళ్ళకి పట్టదు. అది ఓన్లీ వాళ్ళ విలాసాల కోసం వాడుకోవడానికి మాత్రమే కావాలి. భారతదేశం మీద హేట్రెడ్ తీసేస్తే పాకిస్తాన్ సైన్యానికి అంత పైసలు అక్కర్లేదు. ఆ పైసలు అక్కర్లేకపోతే పాకిస్తాన్ ఆర్మీ కొలాప్స్ అవుతుంది. పాకిస్తాన్ ఆర్మీ కొలాప్స్ అవుతే పాకిస్తాన్ కూడా ఉండదు. అందుకని భారతదేశం పట్ల వాళ్ళకు వ్యతిరేకత ఉంటేనే పాకిస్తాన్ సైన్యం గెలుస్తుంది. వాళ్ళకు భారతదేశంతో అప్పుడప్పుడు ఇటువంటి యుద్ధం అన్నటువంటి బెదిరింపులు లేకపోతే పాకిస్తాన్ ఉండదు. అందుకోసం వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళు. అందుకనే మనం వాళ్ళతో యుద్ధం చేయట్లేదు. ఇప్పుడు కూడా నేను మళ్ళీ రిపీటెడ్ గా చెప్తున్నాను, ఈ రోజు దాడులు కూడా యుద్ధం చేయట్లేదు. మనం పాకిస్తాన్ ఆర్మీతో యుద్ధం చేయలేదు, పాకిస్తాన్ దేశంతో యుద్ధం చేయలేదు. టెర్రరిస్టులు మాత్రమే టార్గెట్ చేశాం. దాన్ని ఎస్కలేట్ వాడు చేస్తే దానికి మనం రెస్పాన్స్ ఇస్తాం. కానీ మనం డైరెక్ట్ గా వాడితో యుద్ధం ప్రకటించట్లేదు. అందుకని మన ప్రిన్సిపల్ నో వార్ నో పీస్. మనం యుద్ధం ప్రకటించము, వాడిని శాంతిగా ఉండనివ్వం. ఇటువంటి స్ట్రాటజీ మనం అవలంబిస్తున్నాము. అష్ట దిగ్బంధనం చేస్తున్నాం, అన్ని విధాలా వాడిని టైట్ చేసుకుంటూ వెళ్తున్నాం మనము. కాబట్టి ఇప్పుడు వాడే గతిలేని పరిస్థితిలో మన మీద యుద్ధం ప్రకటించి మన మీద దాడులు చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇంకా ఆఫ్ కోర్స్ ఇంకా మనల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. అన్ని దేశాలు కూడా మన పక్షాన్ని నిలబడతాయి. కొద్ది రోజులే సమయం ఉంటుంది, ఎందుకంటే న్యూక్లియర్ యుద్ధం అవ్వకుండా ఆపేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అంతలోపు మనం ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం చేసి మనం వాటికి ఎక్కడ నష్టం కలిగించాలో ఆ టార్గెట్స్ అన్ని మనం ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉన్నాము. కానీ నేను ఇందాక చెప్పినట్టు వాడికి దెబ్బ తగిలినా ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ లేచి నిలబడేటువంటి పరిస్థితి వాడికి ఉంటుంది. ఎందుకంటే వాడి ప్రజలు వాడికి అక్కర్లేదు. వాడి టార్గెట్ అంతా భారతీయులు, హిందువులు సఫర్ అయ్యారంటే వాడు సంతోషిస్తాడు. ఓకే, కాబట్టి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం వెనుక బొట్టు పెట్టిన వాళ్ళని గాలి చంపారు కదా, అందుకనే పెట్టారా ఆపరేషన్ సింధూర్? బొట్టు పెట్టుకున్న వాళ్ళని చూసి మరి కాల్ చంపినందుకే పేరు పెట్టారనుకోవచ్చా? మా స్త్రీలకు నువ్వు నుదుటి బొట్టు చెరిపేసినందుకు దాని యొక్క శిక్ష నీకు వేస్తున్నాము అని దానికి సింధూర్ అని పేరు పెట్టాము. మనం దాని పేరు పెట్టిందే అది, హిందూ పేరు పెట్టాము. అదేదో మనం ఇంకేదో ఆపరేషన్ శాంతి అనో ఇటో లేదా ఆపరేషన్ ఇంకేదో పేరు పెట్టలేదు దానికి. హిందూ పేరే, సింధు పేరు పెట్టాము, సింధూరం పేరు పెట్టాము, స్త్రీల వాడుకునేటువంటి సింధూరం పేరు పెట్టాము. మనం నువ్వు ఎవరికి అన్యాయం చేసావో వాళ్ళకి న్యాయం కలిగించే దిశగా మేము చేస్తున్నాము అని చాలా స్పష్టంగా మెసేజ్ ఇచ్చాం మనం. కాబట్టి ఇది ఒక సాంస్కృతికమైన ఒక ఏమంటారంటే ఒక ఐడియాలజికల్ వార్ఫేర్ కూడా దీంట్లో మనం అబ్జర్వ్ చేయాలి. ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ వాడికి వదిలేసాం మనం. నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి తీసుకువెళ్తాడో వాడే నిర్ణయించుకుంటాడు. మనం దాన్ని జోక్యం చేసుకోవట్లేదు. ఈ రోజు అటాక్ చేసి మనం ఊరుకుంటాం. వాడు ఎస్కలేట్ చేసి కనుక మన మీద మిలిటరీ టార్గెట్స్ వాడు కొట్టాడంటే మనం కూడా వాడి మిలిటరీ టార్గెట్స్ కొడతాం. సో ఈ ఆల్రెడీ మనకు అమెరికా నుంచి స్టేట్మెంట్ వచ్చింది, మీరు కూడా అక్కడ ఐ థింక్ డిస్ప్లే చేస్తున్నట్టున్నారు. అమెరికా చాలా స్పష్టంగా చెప్పింది, ఇంకా మీరు ఎదురు దాడి చేయకండి అని పాకిస్తాన్ చెప్తోంది. మరి అది వింటుందా పాకిస్తాన్? వినకుండా వాళ్ళు ఏదో దాడి చేసే ప్రయత్నం చేస్తారా? చేస్తే ఎక్కడ చేస్తారు? అఫ్ కోర్స్ భారతదేశం దాన్ని ప్రతిఘటించే ప్రయత్నం మనం చేస్తాము. ఒకవేళ మనకంటూ నష్టం జరిగితే మన ప్రతిక్రియ ఎలా ఉంటుందో చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రతిదానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో బాలకోట్ లో మనం స్ట్రైక్ చేసిన తర్వాత మనకు రిటాలియేట్ చేద్దాం, వాడు నెక్స్ట్ డే మరుసటి రోజు వాడు మన మీద దాడి చేసినప్పుడు మా అభినందన్ వర్ధమాన్ దొరికిపోయారు. అభినందన్ వర్ధమాన్ దొరికిపోగానే మన ఫోకస్ అంతా కూడాను అభినందన్ వర్ధమాన్ ని వెనక్కి తీసుకొచ్చే దాని మీద మనం పెట్టాం. కానీ పాకిస్తాన్ కి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఎస్కలేట్ చేసే దిశగా మనం లేం. అప్పుడు చేయలేదు, మనం ఫోకస్ చేయలేదు. ఈసారి మనం చేయబోతున్నాం. మనకు నష్టం వచ్చినా, వాళ్ళ చేతిలో పడినా, మన దెబ్బ తగిలినా కానీ కూడా, ఏమైనా కానీ కూడా మనం ఆగే పరిస్థితిలో లేదు. ఒకవేళ యుద్ధ ఖైదీలు తీసుకుంటే తీసుకొని పర్వాలేదు. ఆ కష్టము, ఆ దెబ్బ మనం సహించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈసారి ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ వెళ్తూనే ఉంటాం.
వాడు మన మీద కొడితే మళ్ళీ ప్రతి దాడి మనం అంతకంటే తీవ్రంగా మనం వాడి మీద ఇవ్వబోతున్నాం మనం. కాబట్టి ఇది గతంలో లాగా కాకుండా మన రెస్పాన్స్ ఈసారి చాలా ఒక కాంప్రిహెన్సివ్ గా ఇస్తున్నాం మనం. త్రివిధ దళాలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దేశం ఇన్వాల్వ్ అయి ఉంది, ఆర్థిక పరంగా, మనకు సాంస్కృతిక పరంగా, మనకు దౌత్య పరంగా అన్ని రంగాల్లో మనం టార్గెట్ చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ హై అండ్ టెక్నాలజీ, మనకు జామింగ్ టెక్నాలజీ, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత మనకు హ్యాకింగ్, ఇటువంటివి చాలా చేస్తున్నాం మనం, ఒకటి కాదు రెండు కాదు. కాబట్టి ఈ ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ మనం ఇంకా ఆప్షన్స్ మన దగ్గర పెట్టుకున్నాము. ఇప్పుడు చేసినవి ఏమంటారంటే ప్రీవ్యూ మాత్రమే, జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే. రాబోయే రోజుల్లో వాడు గనక తగ్గితే మనము తగ్గుతాం, తగ్గలేదంటే గనక ఎక్కడికైనా వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అది ఆ మెసేజ్ ఈరోజు ఇచ్చాం మన వాళ్ళకి. సో ఈ మెసేజ్ తో ఇప్పుడు వాళ్ళు అన్నారు మేము రెసిప్రొకేట్ చేసే అవకాశం ఉంది, రిటాలియేషన్ కు మేము ఖచ్చితంగా దిగుతామని చెప్తున్నారు. రిటాలియేషన్ జరిగితే అది భారతదేశ ఇప్పుడు పాక్ సరిహద్దు ప్రాంతంలో ఉంటుందా, మన దాకా కూడా ఉంటుందా, హైదరాబాద్ దాకా, లేకపోతే అంత దూరం వరకు కూడా రావచ్చా రిటాలియేషన్ అన్నది? అంటే హైదరాబాద్ దాకా వచ్చేంత సీన్ వాడికి లేదు. ఎందుకంటే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే రాకెట్ టెక్నాలజీ ఒకటే. ఎందుకంటే పైకి వెళ్ళడానికి కావాల్సినటువంటి టెక్నాలజీ, ఇంధనము, ఇవన్నీ కూడా ఒకటే రెండింటికి కూడా. వాడి ఒక్క రాకెట్ కూడా వాడి ఏమంటారంటే సముద్ర జలాలు ఏదైతే మనకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుందో 200 కిలోమీటర్లు, అది దాటి వాడు ఒక్క రాకెట్ కూడా వెళ్ళలేదు పాకిస్తాన్. సముద్ర మట్టం అయినాయి అవన్నీ, ఏవి టేక్ ఆఫ్ అవ్వలేదు. వాడికి అంతరిక్షంలోకి, స్పేస్ లోకి పంపించేంత టెక్నాలజీ వాడి దగ్గర లేదు. వాడి మిసైల్స్ ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న కూడా వాడు అబ్దాలీ ట్రై చేశాడు, అబ్దాలీని వాడు టెస్ట్ ఫైర్ చేశాడు. 450 కిలోమీటర్లు మాత్రమే. హైదరాబాద్ దాకా కొట్టగలిగినంత క్షమత వాడి దగ్గర ఉందా? మన దగ్గర అగ్ని-5 ఈ రోజు ఆపరేషన్ అయింది, అది కూడా MIRV టెక్నాలజీ. అది 5000 కిలోమీటర్లు మినిమం కొట్టగలదు. అంటే 5000 కిలోమీటర్ కంటే ఎక్కువ దాని కెపాసిటీ ఉంది, కానీ మనం 5000 కిలోమీటర్ అని చెప్తున్నాం. మనం హైదరాబాద్ నుంచి కొట్టామంటే కనుక అది MIRV అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్ రీఎంట్రీ వెహికల్స్ అని అంటాం. దాన్ని ఒక 10 టార్గెట్స్ మనం కొట్టచ్చు. ఒక మిసైల్, ఒక అగ్ని-5 మనం ఫైర్ చేసామంటే, మన హైదరాబాద్ నుంచి ఫైర్ చేసామంటే 10 సిటీస్ ని వాడిని కంప్లీట్ గా ధ్వంసం చేయొచ్చు మనం న్యూక్లియర్ అటాక్ తోటి. ఆ క్షమత మన దగ్గర ఉంది, వాడి దగ్గర లేదు. ప్లస్ వాడి దగ్గర ఏమంటారంటే మనకు సెకండ్ స్ట్రైక్ ఎబిలిటీ వాడి దగ్గర లేదు. వాడి దగ్గర ఉన్నది ఫస్ట్ స్ట్రైక్ ఎబిలిటీ మాత్రమే. ఒకసారి వాడు కొట్టాడంటే ఎయిర్ ఫోర్స్ తోటో లేదా మిసైల్స్ తోటో కొట్టచ్చు మన మీద. మన దగ్గర సబ్మెరీన్ టెక్నాలజీ ఉంది. సబ్మెరీన్ టెక్నాలజీ తోటి మనం వాడికి కనిపించకుండా సముద్రంలో నుంచి కూడా వాడికి న్యూక్లియర్ అటాక్ చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉంది. అంటే మన దేశంలో ఉన్నటువంటి న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ అన్నింటినీ వాడు ఫస్ట్ అటాక్ లో ధ్వంసం చేశాడు అని అనుకుందాం. అయినా కానీ వాడిని తిప్పి కొట్టగలిగినటువంటి క్షమత మన దగ్గర ఉంది, వాడి దగ్గర లేదు. కాబట్టి ఒక అటాక్ అంటూ వాడు కనుక ప్రయత్నం చేశాడంటే వాడిని సర్వనాశనం చేయొచ్చు. దీంట్లో ఒక పాలసీ కూడా మనం అర్థం చేసుకోవాలి. గతంలో వాజ్పేయి గారు న్యూక్లియర్ డిటనేషన్ చేసిన తర్వాత భారతదేశం పాలసీ ఒకటి పెట్టాం మనం, నో ఫస్ట్ యూజ్ పాలసీ మనకున్నది. న్యూక్లియర్ బాంబు మేము మొదటిసారి మేము ప్రయోగించము అని చెప్పాం. ఆ పాలసీ ప్రకారం ఏంటంటే, కానీ మొదటి ప్రయోగంగా మా మీద ఎవరైనా చేస్తే మేము వాళ్ళ మీద ఫుల్ ఫోర్స్ తోటి న్యూక్లియర్ అటాక్ చేస్తాము అనేది మన పాలసీ. పాకిస్తాన్ పాలసీ నో ఫస్ట్ యూజ్ అన్నది లేదు వాళ్ళ దగ్గర. మాకు గనక మా దేశానికి కష్టం వస్తే మేము న్యూక్లియర్ వెపన్ వాడడానికి సిద్ధంగా ఉన్నాము, మేము ఇంకొక రోజు వెయిట్ చేయము అన్నది వాళ్ళ పాలసీ. దానికి వాళ్ళు 4 థ్రెషోల్డ్ పెట్టారు. ఒకటి, సింధు నది జలాలు మీరు ఆపేస్తే మేము న్యూక్లియర్ అటాక్ చేస్తాము. 2, కరాచీ పోర్ట్ ని కనుక మీరు బ్లాకేడ్ చేసి మా వాణిజ్యాన్ని ఆపితే మేము న్యూక్లియర్ అటాక్ చేస్తాము. 3, మా సైనిక స్థావరాల మీద మీరు దాడి చేసి విపరీతమైనటువంటి మా సైనిక నష్టాన్ని మీరు కనుక మా మీద ఇంపోజ్ చేశారంటే మేము న్యూక్లియర్ అటాక్ చేస్తాము. 4, మా న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ ఏవైతే ఉన్నాయో, కాహోటా లాంటివి, వాళ్ళ న్యూక్లియర్ మెటీరియల్ తయారు చేస్తున్నటువంటి ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో వాటి మీద దాడి చేస్తే మేము న్యూక్లియర్ అటాక్ చేస్తాము. సో ఈ 4 థ్రెషోల్డ్స్ ఉన్నాయని వాడు చెప్తున్నాడు. కానీ మనోహర్ పర్రికర్ ఉన్నప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఆ స్టేట్మెంట్ ఆయన ఏం చెప్పారంటే, మాకు ఆ దేశంలో న్యూక్లియర్ బాంబుల్ని వాడు అసెంబ్లీ చేస్తున్నాడు,
మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే మేము న్యూక్లియర్ అటాక్ చేసి తీరుతాము అని మనోహర్ పరికర్ గారు చెప్పారు. అప్పుడు అంటే ఇది ఎవరు చెప్పాలి? వాడు మన మీద దాడి చేస్తున్నాడా లేదా, దీనికి ఇన్ఫర్మేషన్ ఎక్కడా, క్రెడిబుల్లా కాదా, దీన్ని ఎవరు చెప్పాలి? ఇప్పుడు మనం చూస్తే ఇరాక్ లో మన సద్దాం హుసేన్ ఉన్నప్పుడు అక్కడ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ ఉన్నాయని అమెరికా చెప్పింది. దాన్ని ఎవరు వెరిఫై చేశారు? ఎవరు వెరిఫై చేయలేదు కదా. వాళ్ళు చెప్పింది ఇక్కడ న్యూక్లియర్ వాడి దగ్గర కెమికల్ వెపన్స్ ఉన్నాయి, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయి కాబట్టి మేము వెళ్ళి కొట్టామన్నారు. కాబట్టి రేపు భారతదేశం తలుచుకుంటే వాడు మా మీద న్యూక్లియర్ దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ముందస్తుగానే ప్రివెంటివ్ గా మేమే న్యూక్లియర్ దాడి చేశామని మనం అటాక్ చేసినా ప్రపంచంలో మనం దానికి జస్టిఫికేషన్ ఇచ్చుకోవచ్చు. కాబట్టి మన దగ్గర అఫీషియల్ గా నో ఫస్ట్ యూజ్ అని మనకు పాలసీ ఉన్నా కానీ కూడా మనం మొదటి దాడి చేయడానికి కూడా మనకు ఆప్షన్స్ మన దగ్గర పెట్టుకున్నాము. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాలసీని అఫీషియల్ గా చేంజ్ చేయకుండానే అన్అఫీషియల్ గా దాన్ని కంప్లీట్ గా